హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నిశాంత బాధగా ఉన్న అతని ముఖం చూసింది. అది చూడగానే ఆమె మనసు విలవిలలాడింది. అయ్యో, తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? అతన్ని ఈరోజు ఎంత సంతోషంగా ఉంచాలనుకుంది, దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. దీనికంతటికీ అసలు కారణం ఎవరు? ఆ పృథ్వీయే. కావాలని ఇదొకటి పెట్టాడు. నిశాంత మనసు శాంతపరుచుకుంది. తను అట్లా ఎందుకు ఆలోచించటం? అతను జ్యోతి ప్రాణమిత్రుడు. అతనికే ఆ స్వతంత్రం ఉందేమో. నిశాంత రానని మొండిగా తిరస్కరించటం చూసిన రాధమ్మ అందుకుంది. నిశా అసలు ఎందుకు రానంటుందో నాకు తెలుసు. పృథ్వీ మమ్మల్ని కూడా తప్పకుండా రమ్మనమని పిలిచాడు కదా, అందుకు. మేము రావటం ఆవిడ గారికి ఇష్టం లేదులే. అది అసలు సంగతి. మేము వస్తే ఆవిడ గారి పరువు పోదు. ఆవిడ గారికి మా గురించి చెప్పుకోవటానికి సిగ్గయ్యే. ఏదో సామెతలా ఉంది, దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడని. పృథ్వీ పాపం, అతను మంచి మనసుతో మమ్మల్ని రమ్మంటే ఈవిడి గారు కాదు పొమ్మంటోంది. మా ముఖాన్ని అసలు సంతోషంగా ఉండడం అనేది రాసిలేదులే. ఎప్పుడు ఈ ఇంట్లో పొయ్యి దగ్గర మగ్గి ఏడుస్తుండమని దేవుడు నా నుదుటన రాత రాశాడు. రాధమ్మ నుదురు కొట్టుకుంటూ ఏడుపు గొంతుతో అంటూ లోపలికెళ్ళింది. జ్యోతి నిశాంత వైపు చూశాడు. నిశా, ఆవిడని ఎందుకు బాధ పెడతావు? చూడు ఎంత అపార్థం చేసుకుందో. రామ్మ, బయలుదేరు, మంచిదానివి కదా. నిశాంత ఇక తప్పనిసరిగా బయలుదేరింది. వసంత, రాధమ్మ అత్యంత ఉత్సాహంతో బయలుదేరారు. రవి చెప్పనే అవసరం లేదు. ఉన్న చీరలన్నింటిలోకి మంచి చీర తీసుకుని వసంత కట్టుకుంది. నిశాంత కాదనలేదు. తన గొలుసు గాజులు కూడా వసంతకే ఇచ్చింది. వసంత సంతోషం చూస్తే నిశాంతకు జాలి వేసింది. మనిషికి అసలు కోరికలనేవి ఉండకూడదు. అవి ఉంటే తీరిపోవాలి. తీరని కోరిక మనిషిని నరకంలో వేపుతుంది కదా. పృథ్వీ రాధమ్మని పిల్లలను పిలిచి నిశాంతకు రాననటానికి గత్యంతరం లేకుండా చేశాడు. పృథ్వీ లంచ్ ఏర్పాటు చేసిన హోటల్కి జ్యోతి, నిశాంత, రాధమ్మ పిల్లలందరూ కలిసే వెళ్ళారు. ఆ హోటల్, ఆ వాతావరణం చూడగానే రాధమ్మకి ఏదో స్వర్గంలో అడుగుపెట్టినట్టే అయింది. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. మొదట జ్యోతి లోపలికి రాగానే పృథ్వీ దూరంగా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నవాడల్లా మాట మధ్యలో ఆపేసి గబగబా అడుగులు వేస్తూ ఇటొచ్చాడు. జ్యోతి చేయి పట్టుకుని చెంప మీద చేతివేలితో కొట్టినట్లే తాకించి, ఏరా ఇడియట్, ఇంత ఆలస్యమా? లంచ్ ఎగ్గొట్టేసి హాయిగా అక్కడ భోజనం చేస్తున్నారేమో అనుకున్నాను. అలా చేసి ఉంటే వచ్చి నీతోనే కాదు సుమా, నీకు భోజనం పెట్టిన వారి తల కూడా బద్దలు కొట్టేసి ఉండేవాడిని అంటూనే ఎడమ చేయి జ్యోతి భుజాల చుట్టూ వేసి, ప్రదీప్ వచ్చాడ్రా, పరిచయం చేస్తానని తీసుకెళ్ళబోతూ వెనకే సందేహంగా లోపలికి వస్తున్న రాధమ్మని చూసి నమస్కరిస్తూ, రండి రండి రాధమ్మ గారు, అందరూ కుర్రకారమే, ఇక్కడ పెద్ద దిక్కులేని వెళితే మీరు వచ్చి తీర్చేశారు అని ఆవిడ వెనకే వస్తున్న వసంతను చూస్తూ, హాయ్ యంగ్ లేడీ, ఓ యు ఆర్ లుకింగ్ మార్వలెస్ అంటూ ఒక్క చూపుతో ఆమె అలంకరణ అంతా పరిశీలించి, ఇంకా నేనెవరో అనుకున్నాను సుమా, యు ఆర్ ఎ బ్యూటిఫుల్ అంటూ ప్రశంసించాడు. రవి నెత్తిని మొట్టి కమాన్ అంటూ లోపలికి పంపాడు. అందరి వెనక నిదానంగా అడుగులో అడుగు వేస్తున్నట్లుగా వస్తోంది నిశా. పృథ్వీ జ్యోతికి ప్రదీప్ని పరిచయం చేసేసి చక్కచక్క గుమ్మం దగ్గరికి వచ్చాడు. అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న నిశాంతని చూడగానే అతని కళ్ళు ఒక అనిర్వచనీయమైన విజయ గర్వాతిశయంతో తొణికిసలాడినాయి. నిశాంత పట్ల ఎంత కినుకుగా ఉన్నా ఆ క్షణంలో ఆమె ఓడిపోయిన ప్రత్యర్థి. నిశాంత రావటం అతనికి చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. ఆ రావటంలో ఎలాంటి అలంకరణ లేదు. ఏ ఆఫీస్కో వెళుతున్నట్లు అతి మామూలుగా వచ్చేసింది. పృథ్వీ అరుదుగా నవ్వే తన చక్కటి మనస్ఫూర్తైన చిరునవ్వుతో నిశాంతను ఆహ్వానిస్తూ, మోస్ట్ హార్టియెస్ట్ వెల్కమ్ మై ఏంజిల్ అన్నాడు. ఆ మాటలు అతనికి తెలియకుండానే వచ్చేసినాయి. నిశాంత అతని కళ్ళల్లోకి చురుగ్గా చూసింది. కానీ అక్కడ ఎప్పుడూ కనిపించే తిరస్కారం కానీ హేళన కానీ లేవు. నిశాంతను సాదరంగా లోపలికి తీసుకెళ్ళి అతను అక్కడ అప్పటికే వచ్చి ఉన్న మిగతా ఫ్రెండ్స్కి, వారి భార్యలకు, చెల్లెళ్లకు పరిచయం చేశాడు. ఈ నిశాంత ఎవరు? జ్యోతి భార్య ఎవరో అడిగారు. ఆ మాట వినగానే పృథ్వీ చుటుక్కుని విసురుగా అటు తిరిగాడు. కసిరినట్లుగా, నో, జ్యోతి నా ఫ్రెండ్, ఈమె జ్యోతికి ఫ్రెండ్ అన్నాడు పరిచయం ఏమిటో స్పష్టంగా తెలియచేస్తూ తీవ్రంగా. లంచ్ మొదలైంది. అందరిలానే ఎక్కువగా ఆనందించింది రాధమ్మ.
జీవితంలో ఇలాంటి స్వర్గం కళ్ళారా చూసే భాగ్యం తనకు కలుగుతుందని కలలో కూడా అనుకోలేదు. రోగిష్టి భర్త, చాలీ చాలని జీతం, చిన్న వయసులోనే పిల్లలు ఆమెలో లావణ్యాన్ని, వయసుని కొల్లగొట్టేసి ఆమెను బికారిని చేసినాయి. శరీరం చిక్కి, జుట్టు నెరిసి, వయసుకు మించిన పెద్దరికంతో జుట్టు ముడి వేసుకుని బయట నిండుగా కప్పుని ఆడపిల్ల నిటారుగా స్వేచ్ఛగా నడవడమే తప్పు, కళ్ళెత్తి ప్రపంచాన్ని సూటిగా చూడడమే తప్పు అని శాసించే మనుషుల మధ్య పుట్టింది ఆమె. శృంఖలాలు బందీకృతమైన ఆ జీవితం భర్త మరణంతో విముక్తి పొందింది. ఈరోజు ఈ క్షణంలో ఆమెకు భర్త పోయిన దానికి దుఃఖం కంటే ఆనందమే ఎక్కువగా అనిపిస్తుంది. ఆయన ఉంటే ఇలా రావటం తనకి వీలయ్యేదా? ఆమె వసంత వైపు చూసింది. నేను పడిన బాధ నా కూతురు పడకూడదు. పృథ్వీ లాంటి భావాలు గల కుర్రాడికిచ్చి చేయాలి అనుకోసాగింది. జ్యోతి పృథ్వీ తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి కబుర్లు చెబుతున్నాడు. వారంతా ఏదో మాట్లాడుతున్నాడు. దేశంలో ఎదుర్కొంటున్న రాజకీయ పరిణామాలు, క్రికెట్ మ్యాచ్లో ఆడే అతిరథుల విషయాలు, ఇంకా ఎన్నెన్నో. రాధమ్మ చిత్రంగా ఆడవాళ్ళనందరినీ కలుసుకుని మాట్లాడేస్తుంది. కొంతమంది యగాదిగా ఆవిడ కట్టుబొట్టు చూసినా ఆవిడ చెప్పేది కుతూహలంగా వింటున్నారు. వసంత కళ్ళు తిప్పుకోలేనట్లు వయసులో డాబు దర్జాతో, ఖరీదైన వస్త్రధారణతో ఉన్న పృథ్వీని, అతని ఫ్రెండ్స్ని చూస్తోంది. వాళ్ళంతా నవలల్లో నాయకుల్లా, సినిమాల్లో హీరోల్లా, కళల్లో రాజకుమారుల్లా కనిపిస్తున్నారు. నిశాంత ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. ఎవరూ తనతో మాట్లాడడం లేదు. ఎవరితోనూ మాట్లాడాలని తనకీ లేదు. జ్యోతి పృథ్వీ చెయ్యి వదిలించుకుని మధ్య మధ్యలో వచ్చి నిశాంత పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. వారంతా ఏదో మాట్లాడుతున్నారు. 10 నిమిషాల పాటు ఇంకెవరితోనో వ్యాపార సంబంధమైన విషయాలు మాట్లాడడంలో లీనమై సర్వం మరిచిపోయిన పృథ్వీ అది పూర్తవగానే చుట్టుక్కుని తిరిగి చూశాడు. దూరంగా టేబుల్ దగ్గర నిశాంత, జ్యోతి ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ తీరు, ముఖాల్లో ఆనందం వెలుగొందే ఆ నవ్వు చూస్తుంటే వారిద్దరూ ఈ పార్టీ, ఈ గొడవ, ఈ హోటల్ మర్చిపోయి వారి లోకంలో వారున్నట్లుగా ఉంది. పృథ్వీ చెరచెరా వారి దగ్గరకు వచ్చాడు. జ్యోతి వీపు మీద ఒక్కటి చరిచి, ఈడియట్, ఒక్క క్షణం నిశాంతను వదిలి ఉండలేనట్టుంది నీ ధోరణి. మరి రేపు ఊరు ఎలా వెళ్తావు? రారా అని బలవంతంగా రెక్కబట్టిలాగి లేపి నిలబెట్టి భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్ళబోతూ వెనక్కి తిరిగి, నిశాంతతో మీరు చాలా తెలివిగలవారు సుమండి. ఇక్కడికి మిమ్మల్ని నేను రమ్మని పిలిచింది మా అందరితో కలిసి భోజనం చేయటానికి కానీ, మా జ్యోతిని మా నుంచి విడదీసి ఈ బల దగ్గరే మీ ఇల్లును సృష్టించుకోవడానికి కాదు. అతను అన్న తీరు కొట్టినట్టే ఉంది. పృథ్వీ, జ్యోతి అరిచాడు. శాంతం శాంతం అంటూ పృథ్వీ జ్యోతిని లాక్కెళ్ళిపోయాడు. నిశాంత ముఖం ఎర్రబడిపోయింది. ఒక్క నిమిషం తర్వాత రక్తహీనంగా మారింది. అరచేతులు చూసుకుంది. పృథ్వీ చేసిన అవమానం పొందిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. చేత్తో బ్యాగ్ అందుకుంది. వెళ్ళిపోవటానికి లేవబోతూ మళ్ళా ఆగిపోయి మెల్లగా కూర్చుంది. ఇప్పుడు వెళ్ళిపోతే జరగబోయేదేమిటో తనకు తెలుసు. జ్యోతి తన వెనక వచ్చేస్తాడు. తర్వాత పృథ్వీ ఒక పెద్ద గాలిదుమారం సృష్టిస్తాడు. ఇంతవరకు ఎంతో సరదాగా గడిచిన ఈ లంచ్ అంతా ఒక బీభత్స సంఘటనగా మారి అందరి మనసులు కలిచివేస్తుంది. దానికి కారణం ఎవరు అంటే నువ్వే అని పృథ్వీ చేయి పెట్టి తనను చూపిస్తాడు. నిశాంత పెదవి బిగబెట్టి ఆవేశం మింగుతూ బలవంతంగా కూర్చుండిపోయింది. నిశాంతకు పృథ్వీ అధికారం ఏదో తన మీద ప్రవర్తిస్తున్నదనే భావన కలిగింది. మొదటిసారిగా అతనంటే విరపు లాంటిది కలిగి అతనితో తలపడి గొడవ పెట్టుకోవడం కంటే మౌనంగా మింగి భరించడం నయం అనేది అర్థమైంది. అరగంటలో అందరూ వెళ్ళిపోయారు. పృథ్వీ జ్యోతిని బానిసని గొలుసులతో కట్టి ఆ గొలుసు కోసని తన చేత్తో పట్టుకున్న సుల్తానులా చేయి వదలకుండా తిరుగుతున్నాడు. నిశాంత మౌనంగా ఒంటరిగా ఒక్కతే కూర్చుంది. అరగంట తర్వాత జ్యోతి రాధమ్మతో ఏదో మాట్లాడుతుంటే పృథ్వీ హఠాత్తుగా నిశాంత దగ్గరకు వచ్చాడు. టేబుల్ మీద చేయి వేసి నిశాంత వైపు వంగి, ఇందాక నేను చాలా పరుషంగా మాట్లాడాను కదా, మీరు ఇలా కూర్చోవటంలోని తెలుస్తుంది. నిశా, ఐఆమ్ సారీ, రియల్లీ సారీ. నా వస్తువు ఎవరన్నా కాజేస్తున్నారని అనిపిస్తే నా కోపంతో పిచ్చెక్కుతుంది. కోపంలో నేను ఏమంటానో నాకే తెలియదు. మీకు నా మెనీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు వెళ్ళిపోయి ఇక్కడ ఒక అలజడి సృష్టించలేదు. మీ ఓర్పు నేను చాలా తొందరపడ్డాను అనే పశ్చాత్తాపం నాలో కలిగించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐఆమ్ సారీ, రియల్లీ వెరీ సారీ అనేసి గిర్రును వెనక్కి తిరిగి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. అతను మాట్లాడిన వైనం దూరం నుంచి చూసిన వారికి మీకు ఏమైనా కావాలా అని ఎంతో మర్యాదగా కనుక్కున్నట్టుగా ఉంది.
ఒక్క నిమిషం తర్వాత నిశాంత వెనక్కి ఆనుకుని కూర్చుని గట్టిగా కాలు పీల్చుకుంది. చిత్రం. పృథ్వీ మనస్తత్వం తనకు అర్థం కావటం లేదు. ఇక్కడికి రాగానే ఎంతో ఆదరంగా తను రావటం అతనికి ఒక ప్రత్యేకమైన సంతోషం కలిగినట్టుగా ఆహ్వానించాడు. మధ్యలో అవమాన పిసులు విసిరాడు. అంతలో మళ్ళా వచ్చి క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు నిశాంత కాస్త హాయిగా ఉంది. పృథ్వీ విషయం మొదటిసారిగా ఇంకోటి కూడా అర్థమైంది. అతని వ్యక్తిత్వం నది మీద సాయంకాలపు నీరిండలా క్షణం రంగులు మారిపోతూ ఉంటే అది అర్థం చేసుకుని భరించగలిగే ఓర్పు ఉంటే బహుశా అతను ఒక మంచి స్నేహితుడే కావచ్చునేమో. అతనిలో ఉద్రేకం ఒక నిలువెత్తు అలలా వచ్చి కొట్టుకుంటుంది. ఎదుటి మనిషి ఒక పాషాణంలా కదలిక లేకుండా తట్టుకోగలగాలి. అప్పుడే యుద్ధం అనేది ఉండదు. పృథ్వీ కొద్దిగా అర్థమైనట్టు అనిపించింది. నిశా అని అతను పిలవటం ఎంతో అరమరికలు లేకుండా ఉంది. ఆ నిశా అనటం జ్యోతి అని పిలిచే పిలుపులా ఆత్మీయంగా ఉంది. అందులో కేవలం మర్యాద చూపించే దూరం కాదు. నిశాంతకు హఠాత్తుగా తను జ్యోతి గురించి మానేసి పృథ్వీ గురించి ఆలోచిస్తున్నానని గుర్తుకొచ్చింది.